హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ద క్రికెట్ స్ట్రాటజిస్ట్. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది మ్యాచ్ నెంబర్ 10. యాక్చువల్గా సాటర్డే రోజు డబుల్ హెడ్డర్ ఉండాల్సింది, అది లేదు. ఎందుకు లేదో తెలియదు. సండే రోజు అయితే ఇది డబుల్ హెడ్డర్. ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి DC వర్స్ SRH విశాఖపట్నంలో. సరే, మనోళ్ళు కుమ్మి పడేశారు, ఫస్ట్ మ్యాచ్ అట్టే ఉంటారు అంటే జనరల్గా ఇక్కడ SRH పైన కుల్దీప్ యాదవ్కి స్టార్క్ అయితే మంచి ఇది ఉంది, ఇరగొడతారని. అట్టాగే మన స్టార్క్ అయితే దిగి SRH నడ్డి రగ్గొట్టాడు. మామూలుగా కొట్టలేదు అబ్బా, టాప్ ఆర్డర్ని అంతా లేపు పక్కన కూర్చోబెట్టాడు. ఓకే, ఒకటి రన్అట్ అయ్యాడు అభిషేక్ శర్మ ఆవేశంగా. వీళ్ళు తర్వాత ఓకే, హెడ్ కొద్దో గొప్ప 12 బాల్ 20 రన్లు కొట్టాడు అనుకుంటే స్టార్క్ తీశాడు. ఇషాన్ కిషన్ స్టార్క్ తీశాడు. తర్వాత వచ్చిన నితీష్ రెడ్డి డక్అవుట్, స్టార్క్ తీశాడు. 5 వికెట్లు తీశాడు అబ్బా స్టార్క్. మళ్ళీ ఎండింగ్ ఇద్దరిని, హర్షల్ పటేల్ని, అంతకుముందు అతను అంత స్టార్క్ తీసిన ఆయన బోండని అసలు భీకరంగా కుమ్మవతలు పడేసాయి. 3.4 overs 35 runs 5 wickets, బ్రహ్మాండమైన ఇది. తర్వాత కుల్దీప్ యాదవ్ 4 overs 22 runs 3 wickets. ఏం చేశారంటే వీళ్ళు 20 overs కూడా 18.4 overs అంతా సంకన పెట్టుకొని బ్యాట్ అందరూ వెళ్ళి కూర్చున్నారు. సాలరా బాబు మనం బీకింది అని. 163. లాస్ట్ ఇయర్ ఐపీఎల్ చూసామంటే ఫ్లాప్ అయితే లాస్ట్ ఇయర్ ఐపీఎల్లో 170 + 177 ఏమో కొట్టారు. ఇది 163, దానికంటే తక్కువ. ఒకప్పుడు అయితే ఇది మనకి బ్రహ్మాండమైన బౌలింగ్ అటాక్ ఉంటే మంచి స్కోర్. కానీ ఇప్పుడు పెద్ద బౌలింగ్ కూడా లేదు కదా మనకి, హైదరాబాద్కి పెద్ద వీకింగ్ ఏం లేదు. వీళ్ళు వచ్చారబ్బా, మామూలుగా వచ్చి DC వాళ్ళు పెద్ద పట్టించుకోవాలి. 166 16 ఓవర్స్లో కొట్టి వెళ్ళిపోయారు. మనం 18.4 overs, వీళ్ళు 16 ఓవర్స్లో కొట్టేశారు. 3 వికెట్లు పడ్డాయి, అది కూడా అన్సారీ అతనే తీశాడు. 3 వికెట్లు బాగా తీశాడు. డూప్లెసీ 50 కొట్టాడు, అభిషేక్ పూరల్ 34, జేక్ వచ్చేసి ఓపెనర్ అతను ఒక 38. రాహుల్ అయితే కొద్దిగా త్వరగా వెళ్ళిపోయాడు, 5 బాల్ 15 రన్లు. ఫస్ట్ మ్యాచ్ కాబట్టి ఏం పర్లేదు. స్టబ్స్ వచ్చాడు, స్టబ్స్ కూడా కొట్టాడు. 14 balls 21 runs. ఏమైందో SRH ఒక మ్యాచ్ ఆడారు, 2 మ్యాచ్లు అయితే ఓడిపోయారు. ఏంద్ర ముఖ్యము అంటే మనకి 2 మ్యాచ్, ఈ 3 మ్యాచ్ల్లోనూ మనకి అభిషేక్ శర్మ పెద్ద క్లిక్ కాలేదు. పాయింట్ నెంబర్ 1. ఇషాన్ కిషన్ ఫస్ట్ మ్యాచ్లో క్లిక్ అయ్యాడు, సెకండ్ థర్డ్ మ్యాచ్లో ఫెయిల్ అయిపోయాడు. ట్రావిస్ హెడ్ స్టార్ట్స్ ఇస్తున్నాడు, ఆ స్టార్ట్ని మనము లాంగ్గా తీసుకెళ్ళలేకపోతున్నాడు, ఇదొక ప్రాబ్లం. నితీష్ రెడ్డి కూడా లాస్ట్ టైం ఎంత బ్రహ్మాండంగా ఆడాడు, ఈసారి అంత ఇదిగా ఆడలేకపోయాడు. అంతా కొద్దిగా తక్కువగానే ఉంది మన వాళ్ళ దాంట్లో. DC అయితే వీళ్ళు ఒకటే తెలుసుకున్నారు నాయన, మనం స్టార్టింగ్ ఎరగదీసామంటే ఇది. SRHలో ఇంకోటి అంకిత్ వర్మ అంట, 41 balls 74, 180 స్ట్రైక్ రేట్, 6 sixers 5 fours. ఇతను ఒకడు మిడిల్ ఆర్డర్ నిల్చొని కొద్దిగా మర్యాద స్కోర్ అయితే తెప్పించగలిగాడు అంకిత్ వర్మ గురించి. మనము అభినవ్ మనోహర్ అని ఒక తీసుకున్నాం. ఇంకా మిగతా వాళ్ళు పెద్ద క్లిక్ కాలే, క్లాసన్ క్లిక్ కావట్లా. ఎరగదీశారు, ఎన్నో కోట్లు పెట్టారు క్లాసన్కి, 21 crores ఏమో. ఏంటంటే వాళ్ళు IPL ఇచ్చిన క్యాప్ కంటే ఎక్కువ పెట్టాడు హెన్రీ క్లాసన్కి అయితే, కానీ క్లిక్ కావట్లా. మన వాళ్ళు బ్యాటింగ్ ఫస్ట్ 3 క్లిక్ అయితేనే, ఎందుకంటే ఫస్ట్ 6 ఓవర్ల వరకు వికెట్ పడకూడదు. 10 ఓవర్ల లోపల ఒక వికెట్ పడితే చాలు, తీసుకెళ్ళి 250, 70, 80, 300 కూడా కొట్టచ్చు. కానీ వికెట్లు పడితే ఎవడు కొట్టలేడు. మంచి బౌలర్స్ ఉంటే వికెట్లు తీస్తారు. వీళ్ళు ఢిల్లీ వాళ్ళు అంత కాస్ట్ పెట్టి వీళ్ళు బ్రహ్మాండంగా తీసుకున్నారు. కుల్దీప్ యాదవ్ని తీసుకున్నారు, స్టార్క్ని తీసుకున్నారు KKR నుంచి. వాళ్ళు ఎందుకు KKR వాళ్ళు వదిలేశారు అంత మంచి బౌలర్ని అర్థం కాలేదు. కానీ ఎర్రగా తీస్తున్నారు. పేస్ అనేది ఇది అవుతుంది. మన SRH అసలు రన్ రేట్ అయితే భీకరంగా 2 మ్యాచ్లు 4 overs మిగిల్చి కొట్టారు. రన్ రేట్ అయితే దారుణంగా మంది మైనస్లో పోయింది. ఈ రన్ రేట్ ఒకటి మనం పెంచుకోవాలి, ఎందుకంటే టువర్డ్స్ ఎండ్ వచ్చినప్పుడు రన్ రేటే తీసి పక్కకి వేస్తుంది. టాప్ 4లో ఉంటుందా లేదా అనేది భయం వేస్తుంది. ఎందుకంటే ఈ లాస్ట్ 2 మ్యాచ్లు చూసి SRHది చాలా బాధ వేసింది. కానీ DCని ఏమన్నా మనం మెచ్చుకోవాలో, బ్రహ్మాండంగా అయితే ఆడారు. సూపర్ బౌలింగ్ చేంజెస్, బ్రహ్మాండంగా అన్నీ కరెక్ట్ టైంలో కరెక్ట్గా ఇది చేసి అయితే వాళ్ళు వికెట్లు కొట్టారు. తక్కువ స్కోర్ కాబట్టి వీళ్ళు వచ్చి వాళ్ళ ఇలాగా ఆడుతూ పాడుతూ అయితే ఎరగదీశారు మన బౌలర్స్ని కూడా. సూపర్.
మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చి స్టార్క్ అయితే వచ్చింది. కోర్స్ 5 వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఎందుకు ఇవ్వకుండా ఉంటారు. ఒక ఇదైతే వచ్చింది, బ్రహ్మాండంగా డీసీ ఆడారు. సో మనకి కొద్దిగా ఎస్ తక్కువైంది. సెకండ్ మ్యాచ్ డబుల్ హెడ్డర్లో అది ఉంది, అది ఏమాత్రం ఆడతారో మనం చూద్దాం మనం. సో ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, ఇంకా నచ్చిందంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే మీరు మర్చిపోకుండా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ మీకు ఆన్ టైంలో వచ్చి చేరుతాయి. ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ అండ్ థ్యాంక్ యూ.